టెస్ట్ ఆఫ్ మౌత్. నోటిలో దేవుడు ఏముంచాడండి? జీవాన్ని, మరణాన్ని ఉంచాడు. పక్క వాళ్ళ గురించి శాపాలు పెడుతూ ఉంటావు, ఆ శాపాలు ఎవరికి వస్తాయండి? నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టినా కానీ ఆ శాపాలు. మరి మొర్దెకై హామాన్ని ఎందుకు రాయించాడు దేవుడు? ఊరిని చదువుకొని పక్కన పెట్టేమని రాయలేదండి. తెలుసుకొని బాబు నీ నోటిని చాలా జాగ్రత్తగా వాడరా బాబు అని రాయించాడు. యాకోబు పత్రిక, అదే యాకోబు 4వ అధ్యాయము 11, 12. పరునికి తీర్పు తీర్చినట్టు నీవు ఎవడవు? బైబిల్ చాలా స్పష్టంగా, హూ ఆర్ యూ? అరే నువ్వు ఎవడోరా? మన వాడుక భాషలో చెప్పాలంటే, అరే బాబు నువ్వు ఎవడో. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఇంకా క్లియర్గా చెప్పాలా? దేవుడు అడుగుతున్న ప్రశ్న యాకోబు 4:12 పరునికి తీర్పు తీర్చినట్టు నీవు ఎవడవు? నేను చెప్పడం లేదండి, అక్కడ బైబిల్ ఉంటే బైబిల్లో ఉన్నవాళ్ళు తీసి చూడండి. నేను చెప్తున్న దాంట్లో ఒక చిన్న పులు కూడా తేడా ఉండదు. 11వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని ఆజ్ఞ, దేవుని మాట. దేవుడు, నువ్వు దేవుని ప్లేస్లోకి వెళ్ళిపోయి దేవునికే తీర్పు తీర్చుస్తున్నావు. మీరు అనుకుంటారు, విప్పర్తి గారిని నేను తీర్పు తీరుస్తున్నాను, అబ్బా చాలా హ్యాపీ, ఈ అవకాశం నా జన్మలో రాదని సంబరపడిపోయి సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా మీ జడ్జిమెంట్ ఎవరి మీదకి వెళ్తుందండి? బైబిల్ మీదకి వెళ్తుంది. బైబిల్ నీ చేతిలో ఉంచిన దేవుని మీదకి వెళ్తుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. విప్పర్తి కావచ్చు, ఇంకెవరో కావచ్చు, నీకు నచ్చిన వ్యక్తి గురించి నువ్వు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తీర్పు తీర్చే ములాదే లేదు. ఒకవేళ నువ్వు ఇప్పటివరకు చేస్తే ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టే, లేదంటే మీ బీసీసీ సభ్యత్వం వద్దని రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. నో అబ్జెక్షన్. నేను ధర్మశాస్త్రానికి తీర్పు చేసడానికి ధర్మశాస్త్రాన్ని నువ్వు నియమించలేదు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఈ భూమి మీదకి పంపించలేదు, లేదా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చడం లేదు. 12వ వచనం చదువుతున్నాను. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నువ్వు ఎప్పుడైతే పక్కవాడి గురించి జస్టిస్ చౌదరి అయిపోయి నువ్వు తీర్పు తీరుస్తున్నావో అప్పుడు నువ్వు దేవుని ప్లేస్ని ఆక్యుపై చేసావు. దేవుని సీటుని, సర్వోన్నతుడైన దేవుని సీట్ని నువ్వు ఆక్యుపై చేసి దేవుని రోల్ని, దేవుని పాత్రని నీ చేతిలో తీసుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని నీ కాలుతో తన్నేస్తున్నావు. ధర్మశాస్త్రం అంటే బైబిల్. ఇప్పుడు వరకు చేస్తే నువ్వు చేయాల్సిన పని, నువ్వు ఎవ్వరికి కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఒకవేళ మరి తప్పిపోతున్నారు సార్, పలానా విశ్వాసి లేదా పలానా పాస్టర్ గారి జీవితం విధానం బాగోలేదు, మరి ఏం చేయమంటారు సార్? చూస్తూ ఊరుకోమంటారా? మరి దేవుడు తీర్పు తీర్చట్లేదని మీరు అడగచ్చు. ధర్మ సందేహం ఇమ్మీడియట్గా మీ మైండ్లో వస్తుంది. మీరు చేయాల్సిన పని నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ దీనివల్ల దేవుడి ప్రణాళిక నీ జీవితంలో తప్పిపోతుంది, దయచేసి నువ్వు మార్చుకొని చెప్పగలిగిన స్థితిలో సున్నితంగా ప్రేమతో చెప్పాలి. వింటే సరే, వినకపోతే దేవునికి అప్పగించాలి. నేను చేయాల్సిన పని అదే.